రోజు ఒక వీధిలో ఒక సేవకుడు ప్రసంగం చేస్తూ ఉన్నాడండి. అలా ప్రసంగం చేస్తూ ఉంటే దూరంగా ఆ వీధి చివరన ఒక యవనస్తుడు ఆ ప్రసంగాన్ని జాగ్రత్తగా ఇలా వింటా ఉన్నాడండి. 10 నిమిషాలు అయింది, 15 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అయింది, అరగంట అయింది, 45 నిమిషాలు అయింది. ప్రసంగం చేస్తూనే ఉన్నాడు. ఆ కుర్రవాడు వీధి చివరన నిలబడి వింటానే ఉన్నాడు. సడన్ గా ఈ ప్రసంగి ఒక మాట అన్నాడు. తన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్న వాని ద్వారా దేవుడు ఈ భూమి మీద ఏమి చేయగలడో అది చూపించేవాడు ఇప్పటి వరకు ఇంకా భూమి మీద పుట్టలేదో అన్నాడండి. ఒక వ్యక్తి సంపూర్ణముగా తన జీవితాన్ని దేవునికి అంకితం చేస్తే, అలా సంపూర్ణంగా తన జీవితాన్ని దేవునికి అంకితం చేసిన వాని ద్వారా దేవుడు ఎంత ఘనమైన కార్యాలు చేస్తాడో, అలాంటి ఘనమైన కార్యాలు దేవుడు చేయాలనుకున్నప్పటికీ తనకు సంపూర్ణంగా తను అప్పగించుకున్నవాడు దొరకలేదు అని అంటూ ఉంటే, ఆ వీధి చివరిలో ఉన్నటువంటి ఆ యవనస్తుడు ఆ ఒక్క మాట పట్టుకున్నాడండి. ఏమని తెలుసా? వెంటనే 2 చేతులు జోడించి, ప్రభా, సంపూర్ణముగా తను అప్పగించుకుని వాని ద్వారా నువ్వు ఏం చేయగలవో అది ఇంకా ఈ లోకం చూడలేదంటే ప్రభా, ఆ సంపూర్ణంగా అప్పగించుకునే వానిగా నేను ఉండాలని ఆశపడుతున్నాను. ప్రభా, నా ద్వారా నువ్వేం చేయగలవో, దేవా యెహోవా, నా ద్వారా నువ్వేం చేయగలవో, ఏం చేయాలని ఆశపడుతున్నావో అది చేయడానికి నేను సంపూర్ణంగా నీకు అప్పగించుకుంటున్నానయ్యా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు ఆధారం ఏంటో తెలుసా? చెప్పండి. ఆ సందేశం. ఏం జరిగింది? దేవుడు ఆ కుర్రవాని యొక్క ప్రార్థన ఆలకించి అతన్ని అమెరికా దేశాన్ని, ఇంగ్లాండ్ దేశాన్ని షేక్ చేసి పడేసేటటువంటి మహా గొప్ప సువార్థికునిగా మార్చాడండి. అతని పేరే, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా, డాక్టర్ డిఎల్ మూడీ. అనేక సందర్భాల్లో డిఎల్ మూడీ మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాడు. ఎందుకని? అతని జీవితం అలాంటిది. సంగమా వింటున్నారా? మందిరంలో కూర్చున్నప్పుడు ప్రతి మాట జాగ్రత్తగా వినండి. వాక్యం వింటున్న ప్రతిసారి దేవుడు నీతో మాట్లాడాలి ఆశపడుతున్నాడు. ఎందుకని? ఇది వాక్యము. ఆది యందు చెప్పండి, వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య సంచరించెను. ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి చెప్తున్నా, వాక్యముతోనే దేవుడు నిన్ను కడుగుతాడు. వాక్యమే మనల్ని పవిత్రపరుస్తుంది. వాక్యం చదువుతున్నప్పుడు నీకు తెలియకుండానే నీ జీవితం పరిశుద్ధపరచబడుతుంది. ట్యాప్ కింద మీ చేతులు పెట్టి ఇలా కడుగుతున్నారు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఆటోమేటిక్గా మీ చేతులు ఏమవుతున్నాయి? శుభ్రమవుతున్నాయి. ఎలా శుభ్రమవుతున్నాయి? నీళ్ళలో నా చేతులు కడిగితే ఏమో, కానీ ఒకటి మాత్రం వాస్తవం, నీళ్ళ కింద కాసేపు నీ చేతులు పెట్టి ఇళ్ళల్లో నువ్వు నీ చేతులు శుభ్రం చేసుకున్నావంటే ఆటోమేటిక్గా చేతికి మురికిపోతుంది. నీళ్లకు మురికిని తీసేసేటటువంటి శక్తి ఉంది. వాక్యానికి, నీ హృదయానికి పట్టిన మురికిని శుభ్రం చేసే శక్తి ఉంది. కాబట్టే ఆ వాక్యాన్ని ప్రశాంతంగా వినే ప్రయత్నం చేయండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము జల్లుతును. మీ అపవిత్రత యావత్తు అనంటే పూర్తిగా, సగం కాదు. నేను ప్రకటిస్తున్న నా ప్రభువైన యేసుక్రీస్తు సగం బాగు చేసేవాడు కాదు, సగం పరిశుద్ధపరిచి సగం విడిచిపెట్టేవాడు కాదు. నాలో చాలా మార్పు వచ్చిందండి. ఏంటి మార్పు? తాగుడు మానేశాను, కానీ కొంచెం అప్పుడప్పుడు సిగరెట్లు కాలుస్తున్నా. ఇది కాదు నా దేవుడు చేసేది. అంతకుముందు ప్రతిరోజు కాల్చేవాడినండి సిగరెట్లు, కానీ ఇప్పుడు ఎంతో మార్పు వచ్చిందండి. ఇప్పుడు వచ్చిన మార్పు ఏమిటి? వారానికి మాత్రం ఒకసారి కాలుస్తున్నా, వారానికి ఒక్కసారే తాగుతున్నా. అంతకుముందు ప్రతిరోజు తాగేవాడిని. ఏం మార్పు వచ్చిందండి? మా ఆయనలో చాలా మార్పు వచ్చిందండి. ఏమొచ్చింది మార్పు? ఇంతకుముందు ప్రతిరోజు తాగి వచ్చేవాడండి. ఆ కల్వరి టెంపుల్కి వెళ్ళిన తర్వాత వారానికి ఒకసారి తాగుతున్నాడని చెప్పి అన్నారు అనుకోండి, అది మార్పు. నా ప్రభు ఇచ్చే మార్పు కాదది. సంగమా వింటున్నారా? 1-2 వీక్నెస్లు ఉన్నాయండి, మిగతా అన్నీ సెట్ అయిపోయినాయండి. కుదరదు. నా ప్రభువు నిన్ను బాగు చేసిన, శుద్ధీకరించిన, పవిత్రపరిచిన, మొత్తం కడుగుతాడనే విషయం మర్చిపోవద్దు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు సంపూర్ణంగా పరిశుద్ధపరిచేవాడే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు. ఒకవేళ మనలో ఏదైనా